ఏమైందిరా నీకు ఏలాపాలా లేకుండా ఆ మామిడికాయని పట్టుకుని అంత సంతోషపడిపోతున్నావు అని అనుకుంటారేమో. హై ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇప్పుడు టైం అర్ధరాత్రి 12:30 అవ్వొస్తుంది. ఈ టైంలో మా సుబ్బ వాళ్ళు మాడి చెట్లో నుంచి ఏందో ఢమాలని కింద పడిపోయినట్టు సౌండ్ వినిపించింది. నేనైతే ముందుగానే చెప్పాను, అన్న ఖచ్చితంగా మాడిపండు కింద పడిపోయి ఉంటుంది, వెతకదాం రా అని. శివాజన్న మాత్రం రే మాడిపండు అయి ఉండదు లేరా, కాకి కొమ్మలించడం వల్ల అది కింద పడిపోయి సౌండ్ వచ్చి ఉంటుంది అని అన్నాడు. అయినా కూడా నేను అన్న చెప్పే మాటలు వినకుండా వెతకదామని వచ్చాను. అదేదో మాడిపండునే కొనుక్కొని తినొచ్చు కదరా, ఎందుకు ఈ చీకట్లో ఎత్తుక్కుంటున్నాం అనుకుంటారేమో. ఎందుకంటే మనం బయట తినే పండ్లని కెమికల్స్ మందులు పెట్టి పెంచుతారు. కానీ ఇలాగ ఎటువంటి మందులు ఉపయోగించకుండా చెట్లో నుంచి నేచురల్ గా పడిన పండ్లు తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాసేపటికి మా శివాజన్న వెతికి పండుగిండి ఏం పడలేదు, వెళ్దాం బదరా అనేసాడు. కానీ ఫైనల్ గా ఆ మాడిపండు మాత్రం నా కంటికి కనిపించింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ కాయ ఇంకా పండలేదు కదా, అయినా చెట్లో నుంచి ఎలా కింద పడిపోయింది అని ఆలోచించాను. ఒక్కసారి ఈ మాడికాయ వెనకాల చూడండి ఎంత రెడ్ గా ఉందో. ఆ శివాజన్న మాత్రం ఇదేం కాయ కాదురా, పండిపోయింది అందుకే కింద పడిపోయింది అని చెప్పాడు. సరే ఇంకా అది కాయో పండో దాని టేస్ట్ చూసి తెలుసుకుందామని నోట్లో పెట్టి కొరికాను. నిజంగా దాని టేస్ట్ విషయానికి వస్తే చక్కెర కూడా పనికిరాదు ఫ్రెండ్స్, అంత తీయగా టేస్టీగా అనిపించింది. నేను ఒక్కడే తింటున్నానని తిట్టుకోబాకండి, మా అన్నని అడిగితే నేను తిన్నాను చెప్పాడు. నాకైతే చిన్నప్పటి నుండి మామిడి పండ్లలో బంగిలిపల్లి అంటే చాలా ఇష్టం. మీకేం మామిడి పండు అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.